షాహీ టుకడా చేయడానికి మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ ఫ్రెష్గా ఉంటే ముక్కలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా డ్రైగా వేడి చేసి కొద్దిగా నెయ్యి కొంచెం నూనె వేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. మరో బర్నర్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ నీళ్లు వేసి తీగపాకం రానివ్వాలి. ఈ లోపు రోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్ను ఓ ప్లేట్లో తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లో చక్కెర పాకం వేసి స్లైసెస్ను డిప్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1/2 లీటర్ పాలు వేసి బాగా చిక్కబడే వరకు కాచాలి. ఇందులో కొన్ని కుంకుమ రేఖలు అలాగే కొంచెం యాలకుల పొడి వేయాలి. పాలు చిక్కబడ్డాక వాటిని ఈ స్లైసెస్ పైన వేసేసేయాలి. అలాగే కొంచెం పచ్చికోవా అట్లాగే ముందుగానే గోడంబి పిస్తా బాదాము టర్బో చాపర్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చూడా వేయాలి. మీకు ఓపిక ఉంటే డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఓ అరగంట అలా ఉంచేస్తే బ్రెడ్ ముక్కలు పాలను పీల్చేసుకొని మెత్తబడతాయి. అంతే, షాహీ టుకడా రెడీ. అయితే మనకు ఆత్రం కదా, అంతసేపు ఆగలేం కాబట్టి ఒక చిన్న ముక్క కట్ చేసి రుచి చూస్తున్నా. వావ్, టేస్ట్ అయితే అదుర్సండి. అయితే రెగ్యులర్గా చేసుకోకండి.